మహాకవి శ్రీశ్రీ అవి రెండు అక్షరాలు కాదు, రెండు అగ్నిపర్వతాలంటే ఆశ్చర్యం లేదు. తెలుగు సాహిత్యంలో ఆయన సృష్టించిన కంపనాలు నేటికి అలాగే ఉన్నాయి. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు శ్రీశ్రీగా పిలగబడే శ్రీరంగం శ్రీనివాసరావు. సరే, ఆయన పుట్టు పూర్వతల విషయం పక్కకెళ్తే ఆయన తెలుగు సాహిత్యం గురించి కూడా మాట్లాడుకునే అర్హత మనకు లేదు. కాకపోతే శ్రీశ్రీని స్మరించుకుంటే తెలుగు సాహిత్యం ఆనందపడుతుంది. తెలుగు సాహిత్యం యొక్క ముద్దుబిడ్డ శ్రీశ్రీ గారు ఎన్నో అష్ట కష్టాలు పడ్డారంటారే, అలా పడి అయినప్పటికీ ఆయన వ్యాసంగాన్ని మటుకు ఆపకుండా తెలుగు జాతికి ఎంతో 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 సంపదనిచ్చి వెళ్ళిపోయారు. అది ఒక నిధిగా మనం అందరం దాచుకున్నాం. మహాప్రస్థానం, ఆ ఒక్క మాట చెప్పుకుంటే అది ఒక మహామంత్రం అనాలి. ఆ మహాప్రస్థానంలో ఆయన రాసిన కవిత్వం తాలూకా కవితలన్నీ ఇప్పటికీ ఎప్పటికీ అప్పటి నుంచి చూస్తే అంటే అది 1950లో ప్రచురితమైంది మహాప్రస్థానం, శ్రీశ్రీ గారి విరచితం. అది అనేక కవితలు అప్పుడొకటి రాసి అన్నీ కలిసి 1950లో దాన్ని సంకలనం చేశారు. మచిలీపట్నం చెందిన నళిని కుమార్ గారు అనే తెలుస్తోంది. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే 1948లో ఈ కమ్యూనిజం సభలో అప్పటి ప్రముఖ కమ్యూనిస్ట్ చండ్ర రాజేశ్వరరావు గారు శ్రీశ్రీకి మహాకవి అని బిరుదిచ్చారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఆయన అన్ని రకాల కవితలు రాసిన, అలాగే వ్యాసంగంలో సాహిత్య వ్యాసంగంలో అన్ని తరహా టచ్ చేసిన కవిగా ఆయన ఒక మహాకవిగానే ఆయన అందరికీ గుర్తుండిపోయారు. అందులోనూ చాలామంది దృష్టిలో ఆయన ఒక విప్లవ కవిగా కూడా గుర్తుండిపోయారు. అయితే ఆయన సినిమాల్లోకి అనుకోకుండా వచ్చిన తర్వాత ఆయన రాసిన సినిమా సాహిత్యం అంటే సినిమా గీతాలు చూస్తే అందులో ఆఖరికి ఆయన భక్తి గీతాలు, వలపు గీతాలు, విషాద గీతాలు, హాస్య గీతాలు, అలాగే ఇప్పుడు మనం అనుకుంటే విప్లవ గీతాలు, అభ్యుదయ గీతాలు అన్నీ రాశారనమాట. ఆఖరికి ఆత్రేయ గారు దర్శకత్వం వహించిన వాగ్దానం అనే సినిమాలో ఒక హరికథను కూడా రాశారు. అంటే ఆయన ఏదైనా రాయగలరు, ఏదైనా చేయగలరు. ఆయన మనసులో మాటలు నోట్లోంచి తోటల్లాగా ఎలా అయితే పేలుతాయో అలాగే ఆ భావాలు కూడా అంత స్పీడ్గా. ఆయనకంటే దాపరికం తెలియదు అనుకుంటా. ఆయన ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతారు. అలాగే మొట్టమొదట ఆయనకి గురించి చెప్పుకుంటే కనుక 7వ సంవత్సరంలోనే ఆయన సాహిత్య వ్యాసంగం మొగ్గలు తొడిగింది. 8లోనే ఆయన ఒక పుస్తకం అది చేయిందట. 18వ సంవత్సరంలో ప్రభవ అనే బుక్, అంటే కొంచెం చందోబద్ధంగా సాంప్రదాయ సిద్ధంగా రాశారట. కానీ తర్వాత ఆయన వరవడి పెరిగింది. దాంట్లో ఏంటంటే వాడుక భాషలో జన సామాన్యానికి కూడా అర్థం కావాలి. ఈ ఛందస్సు వల్ల పండితులకు మాత్రమే అర్థమయ్యే ప్రమాదం ఉందని ఆలోచించి అందరికీ అర్థం కావాలి, అందరికీ తన కవిత్వం చేరువు కావాలనే ఉద్దేశంతో ఆయన భావాల్ని వాడుక భాషలో రాయడం మొదలుపెట్టారన్నమాట. ఆయన అలా చెబుతూ దానికి ఆద్యులు గురజాడ అయితే వాడుక భాష విధానానికి గురజాడ అడుగుజాడ నాది అని చెప్పి ఆయన చెప్పుకున్నారట. అలాగే ఈ శతాబ్దంలోనే శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం మహోన్నతమైన కావ్యం, మహాకావ్యం అని చెప్పి శ్రీశ్రీ గారికి గురువైనటువంటి పురిపొండ అప్పలస్వామి వారు పేర్కొన్నారంటే ఆయనకి మహామహులంతా ఇచ్చినటువంటి కితాబులు, బిరుదులు అన్నీ నీ కావు. వాటికన్నా జనం ఆనందించి ఆమోదించిన కవిత్వానికి ఆయన జనానికే ఎక్కువ, జనంలోంచి వచ్చిన కవి, జనవాణి, జనాల బాధ తెలుసుకుని దానికి అక్షర రూపం ఇచ్చిన కవి. ఛందస్సు వదిలేసినప్పటికీ ఆయన లయబద్ధంగా పరుగులు పెట్టించి, అంటే ఈ నిర్వీర్యమైపోయిన యువతని ఎలా నిద్ర లేపాలో ఆయనకి తెలిసినంతగా మరొకరికి తెలియదు అనమాట. ఇది ఎందుకు చెప్పడం అంటే, ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తే ఆయన అంటే సినిమాల్లో అంటే జనాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ రంగంలో ఆయన ఎన్నో తూటాల్లాంటి పాటలు రాశారు. తూటాల్లాంటి మాటలతో పాటలు రాశారు. అలాంటి పాటలు చూసుకుంటే కృష్ణ నటించినటువంటి అల్లూరి సీతారామరాజు, అది విప్లవ వీరుడి గాథ. ఆయన విప్లవ వీరుడి గాథ. ఆ గాథలో పాటలు రాసే అవకాశం శ్రీశ్రీ గారికి వచ్చిందంటే ఇక ఊరుకుంటాడా? తెలుగు వీర లేవరా, దీక్షపూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అని చెప్పి ఆయన చెప్పిన ఆ గీతం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఈ గీతానికి ఉత్తమ గీతంగా అవార్డు కూడా అందుకుందన్నమాట. అది ఇప్పటికి కూడా అందరూ కూడా పాడుకుంటూ ఉంటారు. అలాగే ఆయన ఎప్పుడూ మేల్కొలపాలి,
నిద్రాణమైన యువతని కానీ, నిద్రాణమైన జాతిని కానీ ఆయనకి నిద్ర లేపడం అంటే మహా అలవాటు అనమాట. ఆయన ఎప్పుడు పడుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ, ఆయన ఉన్నప్పుడు పడుకున్నాడో లేదో తెలియదు కానీ, ఆయనకు నిద్ర లేపాలి. పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిగా అని చెప్పి ఆ పాట ఇప్పటికి కూడా మనకి ఏదైనా స్వాతంత్ర సమర దినోత్సవం కానీ ఇలా జాతీయ దినోత్సవాలు ఉంటే వాటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి పాటలన్నీ అలా ఇంకా మారుమోగుతుంటాయి. ఇంకా వాటికి ఎవరు బట్టి పట్టక్కలేదు. సినిమా పాటలు ఆయన పాటలు అంటే ఇది శ్రీశ్రీ మార్క్ పాట అనేది ప్రత్యేకించి చెప్పక్కలేదు. అది ఒక విప్లవ భావజాలం ఉన్న పాట అంటే ఖచ్చితంగా శ్రీశ్రీ గారి నుంచి వచ్చింది అని చెప్పేసి మనం అనుకోవడం సహజంగా ఉంటుంది. అలాగే విప్లవ కథానాయకుడు మాదాల రంగారావు గారు తీసినటువంటి సినిమా విప్లవ సంఘం అనే సినిమా తీస్తే దాంట్లో పుట్టుకతో వృద్ధులు యువకులు అని చెప్పి ఏ పని పాటు లేకుండా ఉండే వాళ్ళు వృద్ధులే, వీళ్ళు పుట్టడంతోనే వృద్ధులుగా పుట్టారు, వీళ్ళలో చేవలేదని చెప్పే ఉద్దేశంతో ఒక అందరినీ ఉద్బోధించే గీతాలు అన్నమాట, అభ్యుదయ గీతాలు వాటిన్నింటికి. అంటే పాట అనేది సినిమాలో ఒక కాలక్షేపం కోసమో ఒక వినోదం కోసమో పెడతారు దర్శక నిర్మాతలు. కానీ ఈయన అలా కాదు, యువతలో మార్పు కోసం, సంఘంలో మార్పు కోసం ఈ పాట సినిమా పాటను కూడా సమాజంలో మార్పుకి అభ్యుదయానికి ఉపయోగపడేలా రాసిన ఈ మహాకవి అంటే ఊరికే అయిపోడు మహాకవి. అందుకే మహాకవి ఆ ప్రతి చిన్న స్కోప్ ఉన్నా కూడా అక్కడ ఏదో ఆయన చెబుదాం అనుకున్నటువంటి విషయాన్ని సినిమా పాటే కదా దీన్ని వింటారు వదిలేస్తారని కాకుండా ఆయన ఆ రకంగా రాయడం అనేది ఆఖరికి నేటి భారతం అనే సినిమాలో ఆయన రాసిన ఆఖరి పాట కూడా నంది అవార్డు అందుకోవడం ఏంటంటే ఆ పాటలకి ఆ నంది అవార్డు కూడా గొప్పం కాదు, అంధకార బంధువులు అని చెప్పేసి అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక గీతం రాశారనమాట. అలాగే ఈయన సినిమా పాటల మీదే వచ్చినటువంటి పాటలు ప్రత్యేకతగా వచ్చిన సినిమా అంటే ఆకలి రాజ్యం, సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్లో. అందులో శ్రీశ్రీ గారి ప్రస్తావన ప్రతి సీన్లోనూ ఆల్మోస్ట్ ఉంటుంది అన్నమాట. అందులో ఒక ప్రక్రియ ఓ మహాత్మా అని చెప్పి ఒక పాట ఉంటుంది. అంటే పాట అంటే అది ఒక విషాదకరమైన సంఘటనకి ఒక గీతం లాంటిది. ఆ పాట వెనకాల చిన్న కథ ఏంటంటే ఎల్జీలు అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీలు అంటే ఏదైనా ఒక ప్రమాదంలో ఒక విషాద ఘటన జరిగినప్పుడు వెంటనే గుండె స్పందిస్తుంది, హృదయ స్పందన కవులకు కానీ రచయితలకు కానీ సాహిత్యవేత్తలు కానీ అలా స్పందించినప్పుడు వెంటనే రాసి దానిని ఎల్జీలు అంటారన్నమాట. అంటే అలాగే మహాత్మా గాంధీ ఈ గాడ్సే తోటాలుగా బలైనప్పుడు వెంటనే శ్రీశ్రీ హృదయం స్పందించి ఒక గీతం వచ్చిందన్నమాట. అంటే ఓకే దాన్నే ఎల్జీ అంటారన్నమాట. దాన్ని ఓ మహాత్మా అనే ఆ ఎల్జీయే మనం ఈ సినిమాలో ఆకలి రాజ్యం సినిమాలో మనం చూడొచ్చు. ప్రముఖ సంపాదకులు పత్రికా సంపాదకులు నండూరు రామ్మోహన్ రావు గారు ఆయన ఎంతో సాహిత్యం చదివారు. మొత్తం అంతా ఆయన సాహిత్యం చదివి ఆయన ఇక్కడ దేశీయ సాహిత్యం అంతర్జాతీయ చదివిన ఆయన ఒక మాట అన్నమాట, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో ఎల్జీలు రాశారు, అన్నింటికన్నా ఇక్కడ మహాకవి శ్రీశ్రీ మహాత్మా గాంధీ పోయిన వెంటనే తోటాల్లో బలైపోయిన వెంటనే రాసిన ఈ ఎల్జీ మటుకు శిఖరాయమానంగా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారట. అలాగే శ్రీశ్రీ గారు ఇలాగా ఆయన యొక్క ఈ కవితా పటిమని చూసి, కవితా శక్తిని చూసి, ఆ కవితా జ్వాలను చూసి అందరూ పొగటం కాదు, ఆయన కాన్ఫిడెన్స్ ఎలా ఉండేది అంటే 1930 దాకా నేను సాహిత్యాన్ని అనుసరించి నడిచాను, 1930 తర్వాత నా సాహిత్యాన్ని ఈ ప్రపంచం అనుసరిస్తోంది అని చెప్పుకున్నారట. అంటే దానికి ఎంత గట్స్ ఉండాలి, ఆయన సాహిత్యం మీద ఎంత కమాండ్ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాగే మహాప్రస్థానం అనే దానికి నేషనల్ లెవెల్లో సాహిత్య అవార్డు రావడం ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు అయినప్పటికీ ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే ఏంటంటే అసలు ఎలా రాయగలుగుతారు ఈయన అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని అవుతాను, అసలు ఈ పదం ఎలాగ చెప్పగలరు? ఎంతమంది ఆయన రాసే ప్రతి కవిత మీద కూడా నిజంగా సాహిత్యాభినివేశం ఉన్నవాడు ఎవరైనా సరే పరిశోధన చేయొచ్చు అనమాట. అది సినిమా పాట అయినా, హాస్యగీతం అయినా, మహాప్రస్థానంలో ఉన్నటువంటి కవిత అయినా ఏదైనా కానియచ్చు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్భకారణం, పరపీడన పరాయణత్వం, అసలు ఆ మాటలు ఎలా చెప్పగలుగుతారు? అసలు ఆ మాటలకి ఆయన మనసులోంచి ఆయన ఎంత ఆవేదన చెందితే ఆ మనసులోంచి ఉబ్బికి ఆయన కలంలో సిరా నుండి అక్షరాలుగా రూపొందింది మనకు తెలియదు మాట. ఆయన నిత్యం మండే గోళమా, జ్వలించే గోళమా, లేకపోతే పేలే ఒక అగ్నిపర్వతమా ఏంటో మనకు తెలియదు. మొట్టమొదట విరసం అని ఒక దానికి అంటే విప్లవ రచయితల సంఘం విరసం అంటారు పుడక్షాలు. ఆ విరసానికి అధ్యక్షుడయ్యి అంటే స్థాపక అధ్యక్షుడయ్యి తర్వాత చిన్న మాటలో విభేదించి
అక్కడి నుంచి అభ్యుదయ రచయిత సంఘంలోకి వెళ్ళి దానికి కూడా అధ్యక్ష వహించి ఆ కవులకి అలాగే కవితలకు కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చారన్నమాట. అంటే అది ఒక స్వర్ణమయం అనమాట, స్వర్ణ యుగం. శ్రీశ్రీ గారు ఉన్న సమయంలో కవితలు, ఆయన కవితకి ఏ రోజు ఎక్స్పైరీ డేట్ లేదు. ఆయన మొట్టమొదట 1930లో రాసిన, 40లో రాసిన, 48లో రాసిన అది నేటికి నూతనంగానే ఉంటుంది. అది ఉత్తేజం ఇస్తుంది, ఉద్వేగాన్ని ఇస్తుంది, ఉద్రేకాన్ని ఇస్తుంది. ఆ కవితకి ఎన్ని లక్షణాలు ఉంటాయా? ఏదో కాలక్షేపంగా రాసే కవితో లేదా ప్రియురాలకి ఏదో చెప్పే ఒక ఊహగానే ఉంటుంది అనుకుంటాం, కానీ అదేం లేదు. కొన్ని సినిమా విషయాల్లో చూస్తే కొంతమంది సాహిత్య ప్రియులు ఉంటారు, సంగీత ప్రియులు ఉంటారు, పాటలకి ఆ గీతాలన్నీ వింటూ ఎంతో ఆనందించి ఉంటారు. వాళ్ళను కూడా ఈయన మైమర్పించినట్టు విషయం ఉందన్నమాట. శ్రీశ్రీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇలాగే కాకుండా ఒక పాడవేల రాధిక, ప్రణయ సుధా గీతిక అని చెప్పేసి ఆ రాధాకృష్ణుల ప్రేమ తత్వం మీద కూడా అద్భుతంగా రాశారు. అంటే మనం ఏమనుకుంటాం, పాడబోయే భారతీయుడు అనుకుంటాం, కానీ అలా కాదు. పాడబోయే రాధిక అని కూడా ఒక వలపు గీతం, ప్రణయ గీతం, ఒక శృంగారభరితమైన గీతం. అలాగే ఇంకా ఒక 2-3 మచ్చుకి ఇలా చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఆయన చరిత్ర, శ్రీశ్రీ అంటే ఒక సాహిత్య లోకంలో ఒక చరిత్ర. ఆ చరిత్ర గురించి చూసి ఆనందించాలి తప్పితే చరిత్ర గురించి మనం వర్ణించను లేము, ఆయన అసలు అభివర్ణించను లేము. ఆయన సాహిత్య శిఖరం, ఆ శిఖరాన్ని ఇలా బయట నుంచి చూసే లేదా అద్దం నుంచి చూసే ఈ శిఖరం ఇలా ఉంటుంది అనుకోవాలి తప్పితే ఆ శిఖరపు ఎత్తులు ఎక్కగలిగే దమ్ము ధైర్యం మరో సాహిత్యవేత్తకి లేదనమాట. దాన్ని చూసి ఆనందించడమే. ఎందుకంటే ఆ జ్వాలను మనం తట్టుకోలేము అనమాట. అలా వెళ్ళాలంటే తను జ్వలిస్తూ ఈ కవిత్వాన్ని ఇలాగ ఇచ్చాడే అంటే దాన్ని ఇంకో కవి చేయలేదు. అందుకే ఆయన యుగ పురుషుడు, మహాపురుషుడు, మహాకవి, ఇలా ఎన్నో పేర్లతో ఆయన కొనియాడబడ్డాడు అనమాట. నా హృదయంలో నిదురించే చెలి అనే ఒక పాట, ఒక వలపు గీతం, అంటే హీరోల మధ్య ఒక నా హృదయంలో నిదురించే చెలి అనే పాట చాలా బాగా ఫేమస్ అయిన సాంగ్. ఆ పాట ఆయన రాశాడు. ఆయన అలాగే మనసున మనసై బ్రతుకున్న బ్రతుకి తోడొకరు ఉండిన అదే స్వర్గము అదే భావం అనే ఒక పాట అది కూడా రాశారు. ఈ మనసు పాటలు అంటే ఆ రోజుల్లో ఆత్రేయ గారు మనసు కవి కంటే ఆయన రాశారు అనుకుంటాను. కానీ దానికి భిన్నంగా శ్రీశ్రీ గారు ఆ పాట కూడా రాయడం, అసలు ఆయనకి ఏంటంటే ఏదైనా రాయగలరు. అంటే ఎంత విశ్వాసం అంటే ఆయన చెప్పగలిగే ప్రతి అక్షరానికి కూడా అక్షరం ఆయన అదుపులో ఉంటుంది. అక్షరం ఆయన అదుపులో ఉంటుంది అనమాట. ఏ అక్షరం ఎలా కూర్చుంటుంది. ఇంకోటి ఆయనకి తెలిసినంతగా రైమింగ్, అంటే అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సగ్గు బిళ్ళ, ఇలా దేన్ని హీనంగా చూడకు, ప్రతిదీ కవితామయమే అని ఆయన చెప్పడంలో ఎంత దమ్ముంటుంది. అంటే నేను దేని మీద రాసన్నమాట, దేని మీదనే నేను కవిత రాయగలుగుతాను, ప్రతిదీ నా కవిత వస్తువే అని అలా చెప్పాడనమాట. ఈ కవిత దాంట్లో భావుకత అందరికీ అంతలా అర్థం కాకపోయినా ఈ రైమింగ్ చూస్తే ఇది శ్రీశ్రీ కవిత, ఇందులో ఏదో చెప్తున్నాడు మనకనే ఒక ఆత్మ సంతృప్తి విన్న ప్రతి ఒక్కడికి ఉంటుందన్నమాట. ఆయన కవిత్వం, ఆయన తాలూకా కవితలు అన్నీ కూడా ఆడియో రికార్డుల రూపంలో కూడా వచ్చి ప్రజలందరి దగ్గరికి చేరువయ్యాయి. ఈరోజు కూడా శ్రీశ్రీ గారు రాసినటువంటి కొన్ని పంక్తులు మనకి కొన్ని కొటేషన్స్గా జనం వాడుకుంటూ ఉంటారన్నమాట. ఎక్కడ ఏ సభకి వెళ్ళినా శ్రీశ్రీ గారి ఆ కవితల తాలూకా ఆ సువాసనలు అక్కడ వెతజల్లుతూ ఉంటాయి. అలాగే ఇందాక చెప్పుకున్న పాట నా హృదయంలో నిద్రించే చెల్లి అనే పాటలో ఎవరో తొంటరోడు అడిగట యువకుడు, ఏమండి ఇంత మీ చెల్లి గురించి ఇంతలా రాశారు ఏంటి, అంతగా ఆ చెల్లి ఎవరండి, మీ ప్రేయస్ ఎవరండి అని అడిగితే నా చెల్లి ఎవరు, కమ్యూనిజమే అని చెప్పాట. ఆయన కమ్యూనిస్ట్ మాట, అందరికీ సమానంగా ఉండాలి, సమాన హక్కులు. శ్రీశ్రీ గారికి ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ అని చెప్పచ్చు అనమాట. పుట్టింది ఆర్థోడాక్స్ ఆ పుట్టుకైనా సరే ఆర్థోడాక్స్లో ఆయన ఇలా ఆయన జాడకూడదు, సమాజం అంతా బాగుండాలి, ఈ పరపీడనం పోవాలి అని కోరుకుని దానికి ఒక కవిత్వమే ఆయన చేసే యుద్ధానికి ఆయుధం అని చెప్పి నమ్మి ఈ రకంగా రాయడం మరొకరికి చెల్లలేదు. శ్రీశ్రీ ముందు శ్రీశ్రీ తర్వాత అని చెప్పుకోవాలి తప్పితే శ్రీశ్రీ లాంటి వాడు ఇంకోటి పుట్టలేదు. చాలామంది విప్లవ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం అనుకుంటూనే వాడు ఏదైనా రాసినప్పటికీ శ్రీశ్రీ గారి స్థాయికి ఆ కవిత్వం చేరుకోలేకపోవడం, ఒకవేళ చేరుకునే కవిత్వం రాద్దాం అనుకున్నా ఈయన ముద్ర ఆల్రెడీ పడి శ్రీశ్రీ లాంటి వాడు ఇంకో కవి రాడు మహాకవిని జనం ఉండడంలో కూడా వాళ్ళకి గుర్తింపు రాలేదేమో. అది కాకపోయినా శ్రీశ్రీ లాంటి కవి మరొకడు పుట్టడం నభూతో నా భవిష్యత్ అంటారు కదా, ఇంతకుముందు లేడు ఆ తర్వాత రాడు. అంటే ఈ ఛందస్సుని ఛాందసాలని కూడా సాహిత్యంలో ఛందస్సుని పక్కన పెట్టాడు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఛాందస్సుల్ని కూడా పక్కన పెట్టాడు. ఎలా బతకాలి అనేది దిశానిర్దేశం చేశాడు. ఇంకా ఆ శ్రీశ్రీ గారు గురించి చెప్పుకుంటూ పోవాలంటే
ఆయన చాలా విలువలు కూడా ఇచ్చాడు, విలువలకు కూడా పెద్దపీట వేశాడు. ఆయన గురించి ఆయన పాటలకి యోగితాపత్రం ముందు మాటలు రాయడానికి చలంగారు లాంటి వాళ్ళు రాశారు. అలాగే ఆయన మిత్రుడు కొంపెల్ల జనార్దన్ రావు గారు ఉంటే ఆ మిత్రుడి పట్ల కూడా ఆయన ఎంతో ఆయన యొక్క మహాప్రస్థానాన్ని కూడా కొంపెల్ల జనార్దన్ రావు అనే ఆ ప్రియమిత్రుడికి ఇచ్చాడు. అందులో కూడా ఆ ముందు మాటలో కూడా ఆయన చనిపోయినప్పుడు జనార్దన్ ఆయన రాసిన అంటే ప్రతి అక్షరం శ్రీశ్రీ గారి చేతిలోంచి బయటకు వచ్చిన ప్రతి అక్షరం, ఆయన గుండెలోంచి ప్రతి అక్షరం కూడా ఏ దానికి విలువ లేదు అని కూడా లేదన్నమాట. అది ఆప్తవాక్యమైనా కావచ్చు, ఏ కవితైనా కావచ్చు, చిత్తు ప్రాత ప్రతి అయినా కావచ్చు, కానీ ప్రతి అక్షరానికి కూడా అక్షరానికి అపారమైన విలువ ఉంది, అపారమైన శక్తి ఉంది, అపారమైనటువంటి జనాల్లోకి వెళుతుంది అని చెప్పి శ్రీశ్రీ గారు నమ్మారు. దానికోసం ఆయన ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ నిరంతరం మధించి ఆయన విషయాన్ని తీసుకుని గరకంఠుల్లాగా ప్రపంచానికి అమృతాన్ని అందించాడేమో అని అనిపిస్తుంటుంది నాకు. నిజంగా నిత్యం నాలో ఉన్నటువంటి ఏదో నేను ఉన్నటువంటి వ్యసనాల్లో వీటిలో దృష్టిలో చూడకండి, నేను చెప్పే మాటలని మీరు ఆచరించండి అని ఎన్నో సందర్భాలు ఆయన చెప్పినటువంటి విషయం. నిజంగానే అందరి కోసం ఆయనలో మదనం చెంది అద్భుతమైనటువంటి అమృతాన్ని మనకిచ్చి విషయాన్ని ఆయన మింగేయడేమో అని కూడా అనిపిస్తుంది అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశ్రీకి ఎక్కడా కూడా ఇంకా ఇది చెయ్యకపోతే బాగుండును, ఇది చేస్తే బాగుండును అంటే ఒకటి ఆయన అన్నీ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి విమర్శ అనేది కొత్త కాదు, ఇంకోటి కాదు. ఛాందసవాదుల విమర్శలు కూడా ఆయన అందుకున్న అటువంటి విమర్శకులు కూడా క్రిటిక్స్ కూడా ఈయన మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇంకోటి ఈయన శైలిని అనుకరించాలనుకున్న వాళ్ళు కూడా ఈ నేటికి కూడా అందలేదు. అది ఆయన ఒక్కడికే చెల్లిందన్నమాట. ఆయన శైలి అనితర సాధ్యం, ఆయనకే సాధ్యం. శ్రీశ్రీ గారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రీశ్రీ గారు 2 అక్షరాలు అనుకుంటే పొరపాటే. శ్రీశ్రీ గారు అనంతమైనటువంటి అనంతమైన ఎందుకు మాట్లాడుతుంటే ఆయన నిజంగానే ఆయన యొక్క జీవిత కథకి అంటే ఆయన జీవిత చరిత్రకి ఆటోబయోగ్రఫీకి పుస్తకం పేరు కూడా అనంతం. అనంతమైన కవిత శక్తికి ఆయన అనంతమైనటువంటి శక్తి. అది ఇప్పటికి కూడా దాని అనంతం మనకి ఆ శక్తి ఇంకా జనాలు కూడా ఇప్పుడు కూడా ప్రతి సాహిత్యం మీద అభిలాష ఉండకపోయినా ప్రతి యువకుడి యొక్క లైబ్రరీలో మహాప్రస్థానం అనే ఒక పుస్తకం మాత్రం ఉండి తీరుతుంది. శ్రీశ్రీ గురించి తెలియని వారు ఇంత ముందు తరంలో ఆయన లేరని చెప్పాలి. రానున్న తరాలు కూడా ఆయన గురించి ప్రత్యేకించి ఎవరు పరిచయం చేయట్లేదు. అదొక సాహిత్య శిఖరం, సాహిత్య వారసత్వం అలాగ అప్పటి నుంచి అలా వస్తూనే ఉందన్నమాట. ఎవరైనా ఆ అభ్యుదయ భావాలు పలికిస్తూ 4 ముక్కలు రాస్తే అరే ఇతను శ్రీశ్రీలో రాస్తున్నాడు అని అనుకోవడం రివాజుగా సాగుతుంది అన్నమాట. ఆ తర్వాత కూడా మామూలుగా ఈ ఛందస్సు ఉంది ఇది ఉందని చెప్పి కాకుండా ఆయన మనం వాడుక భాషనే మాట్లాడుకుందాం, వాడుక భాషలో మనం చెప్పుకుందాం, అందులోనే ఎంత అందంగా, ఎంత భావాత్మకంగా, ఎంత రసాత్మకంగా చెప్తాం అన్న విషయాన్ని ఆయన చేసి చూపించాడు. అటువంటి మహాకవి మన తెలుగు రాష్ట్రంలో మన దగ్గర ఉండడం, మన దగ్గర పుట్టడం, మన సమకాలీనంలో మనందరం ఆయన కవిత్వం మనం చదువుకోవడం, ఆనందించడం, ఆలోచించడం. కవిత్వం చదివి కేవలం ఆనందించడమే కాదు, ఆలోచిస్తూ ఉంటాం. అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. వెంటాడే కవిత్వం, మనల్ని నిద్రలేపే కవిత్వం. అది ఆ కవిత్వానికి ఇవే ఉంటాయి, ఈ పారామీటర్స్ ఉంటాయి. కవిత్వానికి కూడా ఎన్నో వేరియేషన్స్ ఆయన రాసినటువంటి కవిత్వం ఎన్నో రకాలుగా ఆలోచింపజేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరిని ఆడలేదు, మగ లేదు, కుర్రాళ్ళు లేదు, ముసలాళ్ళు లేదు, బాలలు లేదు, అలా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తుంది. అలాగే వాళ్ళని ప్రేరేపిస్తుంది, వాళ్ళకి స్ఫూర్తిని అందిస్తుంది శ్రీశ్రీ. సో మనం ఏప్రిల్ 30 మనం అందరం కూడా ఈ సాహిత్యం లేదు తెలుగు సాహిత్యం అని అలా చూసుకోకుండా శ్రీశ్రీని ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి యొక్క జయంతిని చూసుకుని ఆ రోజు ఆయన రాసినటువంటి కొన్ని కవితా పంక్తులు కొన్ని మనం చదువుకుని మనం ఆనందిద్దాం. అలాగే మనకు వచ్చే తరాలకు కూడా శ్రీశ్రీని మనం పరిచయం చేద్దాం. శ్రీశ్రీ అంటే ఏంటి, శ్రీశ్రీ సాహిత్యం అంటే ఏంటి అనేది రుచి చూపిస్తే, ఒక్కసారి శ్రీశ్రీని రుచి చూస్తే జీవితంలో ఇంకెప్పుడు కూడా వాడు మాండు. శ్రీశ్రీని ప్రతిసారి స్వీకరించాలి అనుకుంటాడు అనమాట. ఆ శ్రీశ్రీ కవిత్వాన్ని నమిలి తినేయాలి, జీర్ణం చేసుకోవాలని ఆలోచిస్తుంటాడు ప్రతి ఒక్కడు. అటువంటి శ్రీశ్రీకి విప్లవ జోహార్లు అర్పిస్తూ లాల్ సలాం అంటూ సెలవు.